శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నదీ తీర ప్రాంతాలు నాగరికతకు పుట్టినిల్లు వంటివి. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, గోదావరి, పెన్నా నదులే దీనికి ఉదాహరణ. ఈ నదీ ప్రవాహాలు పయనించే ప్రాంతాల్లో దేవాలయాలు వెలసిల్లుతూ ఉంటాయి. ప్రకాశం జిల్లాలోని నల్లమలలో తూర్పు వైపున ప్రవహించే గుండ్లకమ్మ నది ఎంతో విశిష్టమైనది. కృష్ణా, పెన్నా నదుల మధ్య గుండా ఈ నది ప్రవహిస్తుంది. కర్నూలు, ప్రకాశం, బాపట్ల జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. గుండ్లకమ్మ నది తీరంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మల్లవరంలో ఉంది. ఈ ఆలయానికి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. 12వ శతాబ్దంలో రెడ్డి రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పి ఇక్కడ ఉండే స్థానికులు తెలియజేస్తున్నారు. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని పునర్నిర్మించి గాలి గోపురాన్ని, దేవాలయాన్ని అభివృద్ధి పనులు చేశారు. ప్రస్తుతం మనతో ఆలయ ప్రధాన పూజారి గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి, ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే పూజారి గారు, ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏం చెప్తుంది, ఈ ఆలయం యొక్క విశిష్టతను మాకు తెలియజేస్తారా? తప్పనిసరిగా. భ్యో నమః హరిః ఓం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిస్తే తరంగయతు మంగళం. శ్రీలక్ష్మీం వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అందరికీ నమస్కారం. నేను మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అర్చక స్వామిగా, వంశపారంపర్య అర్చకులుగా చేస్తూ ఉన్నాం. నా పేరు నారాయణం రాజశేఖరాచార్యులు. భక్తులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ విశేషంగా గుండ్లకమ్మ నది ఒడ్డున స్వామివారు ఎన్నో పురాతన కాలం నుంచి ఇక్కడ స్వామివారికి కైంకర్యాలన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా వైశాఖ మాస శుద్ధ దశమి అంకురారోపణ విధియ కళ్యాణం వార్షికంగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందులో రేపు 26వ తారీఖు 4వ నెల 2026 సంవత్సరంలో రాత్రికి అంకురారోపణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే 27వ తారీఖు స్వామివారికి ధ్వజారోహణ రోజున సంతానం లేని వారికి చుట్టుపక్కల భక్తులందరూ కూడా సంతాన ముద్దలు, గరుడ ప్రసాదం తీసుకోవటానికి విరివిగా భక్తులు వచ్చి తీసుకొని, అలాగే ఈ ప్రసాదాన్ని తీసుకున్న భక్తులందరికీ కూడా సంతానం కలుగుతుందని బాగా వినికిడి. చాలా భక్తులు కూడా నమ్మకంగా వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అలాగే రాత్రికి 27వ తారీఖు రాత్రికి స్వామివారికి శేషవాహనం, 28వ తారీఖు స్వామివారికి హంసవాహనం, 29వ తారీఖు సింహవాహనం, 30వ తారీఖు హనుమంతు వాహనం, 1వ తారీఖున స్వామివారికి 4 గంటలకి మోహిని ఉత్సవం జరుగుతుంది. సాయంత్రం గరుడ సేవ. తర్వాత 2వ తారీఖున స్వామివారికి గజవాహనం జరుగుతుంది. 3వ తారీఖు ఆదివారం రోజున స్వామివారికి వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. భక్తులు అందరూ కూడా ఆ కళ్యాణం రోజు స్వామివారిని దర్శించి, స్వామివారి కళ్యాణాన్ని తిలకించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించిందిగా మరీ కోరుతున్నాం. భక్తులందరికీ కూడా మా దేవస్థానం కమిటీ తరఫున మా ఈవో గారు అందరూ కూడా భక్తులందరికీ అన్ని సౌకర్యాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా స్వామివారిని కళ్యాణాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. అలాగే స్వామివారి దేవాలయంలో విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి శ్రవణ నక్షత్రానికి స్వామివారికి నిత్యాభిషేకం, స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. ప్రతి నెల పౌర్ణానికి ముందు వచ్చే శుద్ధ ఏకాదశికి ఉదయాన్నే స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత గోపూజ, జ్యోతి ప్రజ్వలన, గిరి ప్రదక్షిణ కార్యక్రమం అనంతరం స్వామివారికి కొంత సుమారుగా 30 సంవత్సరాలుగా
స్వామివారికి అఖండ హరే రామనామం ఏకాహం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం 24 గంటలు ఆపకుండా హరే రామనామ సంకీర్తన ప్రతి నెల పౌర్ణానికి ముందు వచ్చే శుద్ధ ఏకాదశికి స్వామివారికి విశేషంగా జరుగుతుంది. అలాగే ప్రతి ధనుర్మాసం కూడా చాలా విశేషంగా భక్తులు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ధనుర్మాసంలో గోత్రనామార్చన విశేష కార్యక్రమాలు, తర్వాత తిరుప్పావై సేవ, స్వామివారికి భోగి రోజున గోదారంగనాథ స్వామి కళ్యాణం విశేషంగా జరుగుతుంది. ఆ తర్వాత సంక్రాంతి రోజున స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. దేవాలయంలో అతి పురాతనమైన దేవాలయం అండి. ఇది నారద మహాముని చేత స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించబడించిందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సుమారుగా దేవాలయం కలియుగ ఆరంభంలో భృగు మహర్షి స్వామివారి దర్శనార్థమై వచ్చినప్పుడు ఆయన రాకని గమనించినట్టుగా స్వామివారు శేషపాన్మైన పద్మావతి అమ్మవారు పాదసేవ చేస్తుండగా ఆయన రాకని గమనించినట్టుగా కపట నిద్రపోతారు స్వామివారు. భృగు మహర్షి ఆయనని పదే పదే వాసుదేవ అని పిలిచినా కూడా ఆయనకు పలకపోవడంతో దివ్యదృష్టితో చూసి, స్వామి ఎంతసేపటి నుంచి నిద్రపోతున్నారు, ఇప్పుడే నిద్రపోతున్నారా లేదా కాసేపు నిద్రపోతుంటే ఇప్పుడు లేపుదామా అనుకొని భృగు మహర్షి స్వామివారిని ఎంతసేపు నిద్రపోతున్నారా అని దివ్యదృష్టి చూడగా ఆయన రాకని గమనించినట్టుగా నిద్రపోతున్నారని గమనించి కోపాగ్రేతుడై ఆయన వక్షస్థలం మీద స్వామివారి తంతారు. అమ్మవారికి కోపం వచ్చేస్తుంటుంది. అమ్మవారికి ఇంకా కోపం రావాలన్న ఉద్దేశంతో స్వామివారిని భృగు మహర్షిని శేషపాన్మైన కూర్చోపెట్టి ఆయనకి పాదాలు కందిపోయాయి కదా, అందుకని అమ్మవారి చేత ఉష్ణోదకం తెప్పించి పాదాలు కడిగి ఆ పాదాలు స్వామివారి మీద చల్లుకొని అమ్మవారి మీద కూడా చల్లుతారు. అమ్మవారికి పూర్తిగా కోపం వచ్చేసి స్వామివారి భూలోక పయనమైపోతుంది. ఆ తర్వాత భృగు మహర్షి పాదంలో గంధర్వకర్ణుని అణిచేసిన తర్వాత ఆయన భృగు మహర్షి తపస్సు నిమిత్తం పంపించేసి ఏ అవతారంలో కూడా స్వామివారి వైకుంఠాన్ని విడిచి రాలేదు. ఒక వెంకటేశ్వర అవతారంలోని స్వామివారి వైకుంఠాన్ని విడిచి పద్మావతి అన్వేషణలో ఈ ప్రాంతమంతా కూడా సంచరిస్తూ ఉండగా స్వామివారు అలిసిపోయి ఒకసారి సేద తీరదలుచుకుంటే ఇక్కడున్న పర్వతాగ్రేశ్వరుడు మల్లవర పర్వతాగ్రేశ్వరుడు స్వామివారిని ఎదురేగి, స్వామి నా పర్వతం మీద మీరు సేద తీరండి అని చెప్పి స్వామివారిని ఆహ్వానించి, స్వామివారు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ అయిన చోట స్వామివారు ఒకరోజు రాత్రి బస చేసి తెల్లవారు పొద్దున లేచి ప్రయాణం చేస్తుండగా ఈ పర్వతాగ్రేశ్వర స్వామి మీరు నా పర్వతం మీద నివసించాలని కోరితే నాయన కార్యార్థమై వచ్చి నన్ను చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈ దేవాలయం మీరు సేవించుకోవడానికి ఒక తేజస్సుని విడిచి వెళ్తాను, మీరు సేవించుకోండి అని చెప్తారు. అలాగే ఇక్కడున్న మునీశ్వరులకి పర్వతాగ్రేశ్వరుడికి మాత్రమే కనపడే విధంగా ఆ తేజస్సు ఉండింది. అంతవరకు తేజస్సు స్వామివారిని సేవించుకుంటూ ఉన్నారు. తర్వాత స్వామివారు వెంకటాచలం వెళ్ళటం, పుట్టలో ఉండటం, స్వామివారి తర్వాత వకులాదేవి దగ్గరికి వెళ్ళటం, స్వామివారి తిరుమలలో శిరారోపణ దాల్చిన తర్వాత స్వామివారు నారద మహాముని ఆకాశయామం చేస్తూ ఉండగా ఈ దైవీప్యమానమైన తేజస్సును చూసి దిగి వచ్చి తెలుసుకొని ఇది వెంకటేశ్వర స్వామి అంశ, ఆయన్ని దర్శించుకుంటేనే పాపాలు పోతాయనే ఉద్దేశంతో నారద మహాముని ఈ దేవాలయం స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ గావించారు. అంత పురాతనమైన దేవాలయం. స్వామివారి మామూలు విగ్రహ మనుషుల చేత ప్రతిష్ఠించబడింది కాదు, బ్రహ్మదేవుడి కుమారుడు నారదుల చేత ఈ విగ్రహ ప్రతిష్ఠ గావించారు. అందుకనే స్వామివారు చాలా విశేషమైన మహిమగల స్వామి ఇక్కడ. ఆ తర్వాత దానికి అద్దంకి రెడ్డిరాజుల కాలంలో దేవాలయాన్ని కొంత రీకన్స్ట్రక్షన్ చేశారని, తర్వాత 15వ శతాబ్దంలో కృష్ణదేవరాయలు గారు కూడా స్వామివారిని కొంచెం దేవాలయాన్ని రీకన్స్ట్రక్షన్ చేశారని, వాళ్ళు కొంత దేవాలయానికి భూభాగాన్ని కూడా కొంత ఇచ్చున్నారని, దాని మీద వచ్చే ఆదాయంతో స్వామివారి కైంకర్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని, ఇలాంటివన్నీ కార్యక్రమాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. చాలా విశేషమైన స్థల పురాణం ఇది. స్వామివారిది చాలా విశేషమగలమైన స్వామి. అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఇది ప్రస్తుతం పూజారి గారు ఇక్కడ స్థల పురాణం గురించి చెప్పారు. మనతో ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలయానికి వాళ్ళు సేవలు అందిస్తున్నారు, ఇక్కడ ఆలయంలో జరిగే కార్యక్రమాలు ఏమిటి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మీరు ప్రధానంగా ఇప్పుడు రేపటి నుంచి ఉత్సవాలు జరగబోతున్నాయి స్వామివారికి. ఈ ఉత్సవాల నిర్వహణకి మీరు ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు? ఇక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు? ఇక్కడ వచ్చిన భక్తులకి భోజనాలు కానీ అవన్నీ ఏర్పాట్లు చేస్తుంటాం. మజ్జిగ అవన్నీ ఏర్పాట్లు చేస్తుంటాం. మంచినీళ్ళు అవన్నీ ఏర్పాట్లు చేస్తుంటాం. ఈ పార్కింగ్ అవన్నీ ఏర్పాట్లు చేసి ఉన్నాము.
మనతో ఆలయ ఈవో లీలాకృష్ణ గారు. ఆయన అడిగి ఇక్కడ ఏర్పాట్ల గురించి ఒక్కటే కాకుండా ఈ ఆలయం గతంలో అంతగా అభివృద్ధి చెందలేదు. గత కొంతకాలం నుంచి ఆలయం చుట్టుపక్కల చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, వాటి నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. ఇక్కడ మీరు ఎంతో కాలం నుంచి ఉన్నారు, ఈవోగా పనిచేస్తున్నారు. ఈ ఆలయంలో ఈ మధ్యకాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి, ఇక్కడ భక్తులు వచ్చి ఉండటానికి ఎటువంటి వసతి సదుపాయాలు ఉన్నాయి, దీంతో పాటుగా రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి, వాటికి ప్రభుత్వం తరపు నుంచి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? నమో వెంకటేశాయ నమః. నమో వెంకటేశాయ నమః. నేను దేవాలయ కార్యనిర్వహణాధికారిని బి లీలాకృష్ణ. ఈ దేవాలయానికి మా గౌరవ శాసనసభ్యులు గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా ₹1 కోటి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ మంజూరు చేయించారు. వారి సహాయ సహకారంతో త్వరగానే అనుమతులన్నీ రాగానే దేవాలయం పునర్నిర్మాణం కావిస్తామండి. అది మామూలుగా చరిత్రలో నిలిచిపోతుంది. దేవాలయం పునర్నిర్మాణం చేయటువంటి రాతికట్టుడు అంటే 100 సంవత్సరాలు పైబడే దేవాలయం స్థిరంగా ఉంటుంది. రెండోది ధర్మకర్తల మండలి చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి సభ్యులు అందరూ కూడా సమిష్టిగా కష్టపడి ఆ విషయంలో దాతలచే విరాళాలను సేకరించి దేవాలయానికి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కట్టాము. త్వరలోనే దీని పునర్నిర్మాణానికి మేమందరం కలిసి చేస్తామని ఇందుముఖంగా తెలియజేస్తున్నాం. ఇది 26/4/2026 నుండి 6/5/2026 వరకు వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 3వ తారీఖున కళ్యాణం అండి. ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. అదే రోజు సాయంత్రం 7 గంటలకి రథోత్సవం. ఆ రథోత్సవం అనంతరం ఉత్సవాలు ముగుస్తాయండి. 5-6 తారీఖులు అశ్వవాహనం, 5వ తారీఖున అశ్వవాహనం, 6వ తారీఖు చక్రతీర్థం, రాత్రికి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయండి. దీంతో పాటుగా ఇప్పుడు గుండ్లకమ్మ నదీ తీర ప్రాంతంలో ఇక్కడ పర్యాటకులు రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఈ ఆలయం చుట్టుపక్కల అభివృద్ధి కార్యక్రమాలు, పార్కుల నిర్మాణం కానీ అలాంటివి ఏమైనా చేశారు సార్ మీరు? పార్కుల నిర్మాణం అది టూరిజం శాఖ వాళ్ళు, ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంటు, టూరిజం వాళ్ళు కలిసి బోట్ షికారు ఒకటి ఏర్పాటు చేశారు. దానివల్ల వచ్చిన భక్తులందరూ కూడా ఆహ్లాదకరంగా గుండ్లకమ్మ డ్యాంలోకి వెళ్ళటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇది గుండ్లకమ్మ నదీ తీర ప్రాంతంలో ఉన్న మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయంలో ఒక విశిష్టత ఉంది. గుండ్లకమ్మ నది స్వామివారి పాదాల కిందగా ప్రవహిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా సూర్యకిరణాలు గుండ్లకమ్మ నది మీదుగా స్వామివారి గర్భాలయంలో కూడా ప్రసరిస్తూ ఉంటాయి. ఇది ఆలయం యొక్క విశిష్టత. పూజారి దగ్గర నుంచి ఈవో వరకు ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటి, రేపటి నుంచి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మోత్సవ కార్యక్రమాల నిర్వహణకు అధికారులతో పాటుగా కమిటీ సభ్యులు కూడా కృషి చేస్తున్నారని చెప్పి వారు తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ సూరజ్తో లక్ష్మీనారాయణ, యూటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా.